న్యూస్. వరంగల్ జిల్లా నల్లబెల్లి పిఎస్ లో ప్రేమ చింటపై దాడి చేశారు అమ్మాయి బంధువులు. యువకుడి కుటుంబ సభ్యులపైన అటాక్ చేశారు. ఆరేపల్లికి చెందిన యువకుడు వారం రోజుల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత నల్లబెల్లి మండలం శనిగరంలో బంధువుల ఇంటికి వెళ్లారు. విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు 2 వాహనాల్లో అక్కడికి చేరుకున్నారు. వెంటనే యువకుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇరు వర్గాలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పిఎస్ లోనే ప్రేమ జంటతో పాటు యువకుడి పేరెంట్స్ పైన దాడి చేశారు. ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, దాడికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? పోలీసులు ఎవరి మీదైనా కేసు ఫైల్ చేశారా? డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతము ప్రేమ జంటతో పాటు తమ బంధువులపై దాడికి పాల్పడినటువంటి 22 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం 12 మందిని పోలీసులు కస్టడీలో కూడా తీసుకున్నారు. ఇక ప్రేమ జంటకు ప్రాణహాని ఉండడంతో కూడా ఇది ఇరు వర్గాలకు సంబంధించినటువంటి పేరెంట్స్ ను పిలిచి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక వారం రోజుల క్రితమే ఇద్దరు కులాంతర వివాహం చేసుకోవడం, ఆ తర్వాత బంధువుల నుంచి ప్రాణహాని ఉండడంతో కూడా తమ సుదూర బంధువైనటువంటి నల్లబెల్లికి వెళ్లారు. అయితే విషయం తెలుసుకున్నటువంటి ఆ బాలిక తల్లిదండ్రులు తన బంధువులతో కలిసి ఆ ఇంటికి వెళ్లి దాడికి ప్రయత్నం చేశారు. అక్కడ డయల్ 100కి ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి 2 వర్గాలను కూడా అటు పోలీస్ స్టేషన్ తీసుకు అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత కూడా మరొక వర్గం బాలిక తండ్రికి సంబంధించినటువంటి బంధువుల వర్గం మరొక వర్గం వచ్చి పోలీస్ స్టేషన్ లోనే దాడికి పాల్పడడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. అడ్డుకుపోయిన పోలీసులకు కూడా స్వల్ప గాయాలైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ క్రమంలో ఎవరైతే ప్రేమ వివాహం చేసుకున్న వ్యక్తులున్నారో వాళ్ళని బయటికి పంపిస్తే ప్రాణహాని ఉందంటూ పోలీసులు కూడా ఉదయం వరకు ఆ స్టేషన్ లోనే వాళ్ళందరినీ కూడా ఉంచుకొని కౌన్సిలింగ్ ఇచ్చి ప్రస్తుతము ఆ అబ్బాయిని అమ్మాయిని తమ సొంత గ్రామైనటువంటి హనుమకొండ షాయంపేట కూడా పంపించడం జరిగింది. ఇక ప్రస్తుతము దాడికి పాల్పడినటువంటి వ్యక్తులపై ఆరా తీస్తూ వాళ్ళు బంధువుల లేకపోతే ఇతర వ్యక్తుల అసాంఘిక శక్తుల అనేటువంటి విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తూ కొంతమందిని పరారీలో ఉన్నటువంటి వ్యక్తులను అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకునే విషయం లోపల 2 టీంలు పోలీసులు కూడా పరారీలో కోసం అయితే గాలిస్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ వ్యవహారంలో ఇద్దరు మేజర్లు కాబట్టి ఎవరు వాళ్ళపై దాడికి పాల్పడకూడదు, వాళ్ళ అభిష్టానికి వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించొద్దంటూ కూడా పోలీసులు అటు అబ్బాయి తండ్రి తరపు అదే అమ్మాయి తరపు సంబంధించిన బంధువులపై కూడా ప్రస్తుతం కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక ఈ ఘటన లోపల కేసు నమోదు చేసుకుని అయితే ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తూ పూర్తి స్థాయి లోపల ఆ కేసుకు సంబంధించిన విషయాలన్నీ కూడా మరికొద్ది సేపట్లో అఫీషియల్ గా పోలీసులు వెల్లడించే అవకాశం అయితే ఉంది. ప్రేమ జంటకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులను కూడా స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ తమను కానీ సంప్రదించాలంటూ పోలీసులు ఇద్దరికి జంటకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించిన పరిస్థితి ఉంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ వేణు. ఇటు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, వరంగల్ జిల్లా నల్లబెల్లి పిఎస్ లో అయితే ప్రేమ జంటపై దాడి చేశారు అమ్మాయి బంధువులు. ఇటు యువకుడు కుటుంబ సభ్యులపై కూడా దాడి చేసిన ఘటన ప్రస్తుతం అయితే